మన ఊరు నుంచి అయితే గుంటకల్కి అయితే బయలుదేరుతుండే. ఎందుకు అనుకుంటారు గణేష్ ఆర్డర్ ఇచ్చేకి. మనకు వచ్చేసి 30 days కూడా లేదు. రానే వచ్చేసాం పెట్రోల్ బంక్ కి. మనం ఫ్యూల్ పట్టించుకొని మన ఊరు నుంచి అయితే గుంటకల్కి అయితే 30 kilometers ఏమో వస్తుంది. 1 hour జర్నీ మొత్తం. మనలో అయితే కొంచెం స్పీడ్ వచ్చేసి ఫ్యూల్ అయితే పట్టించుకుంటారు. వాన్ చూడండి, వన్ స్టైల్ వాడు చూసారా సార్ డబుల్ యాక్షన్. మన 2 బైక్లు ఒకటే కాదు, హాఫ్ అన్ అవర్ బ్యాక్ 2 ఆటోలు పోయినాయి. మినిమం వచ్చేసి ఒక 30 మంది అనుకుంటా. 2 ఆటోలు అయితే పోయినాయి. మన పోయేదాలని అయితే వినాయకుడు అయితే దక్షిణ ఇచ్చేసిండు. క్షేమంగా పోయి క్షేమంగా రావాలని అమ్మవారికి కూడా మొక్కున్నాం. ప్రెసెంట్ గా ఓసూరులో ఉన్నాం. మాక్సిమం 1 hour పడుతుంది అనుకుంటున్నా గుంటకల్ పోవడానికి. మనోడైతే ఫోన్ తీసుకున్నాడు, ఆ ఫోన్ తోనే షూట్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ బామర్ది. ఇంకా లేట్ చేయకుండా గుంటకల్లో కలుసుకుందాం. వినాయకులు చేసే స్ట్రీట్లకైతే వచ్చేసినాం. చూడండి ఎన్ని గణపతులు. ఇంతకు ముందు ఇలాంటి అయ్యేదో గణేష్ అయితే కూర్చిపెట్టిండే. ఇంతకు ముందు కెమెరా తెచ్చి తీసిండే. కొన్ని ఇబ్బందుల వల్ల అయితే ఆ వీడియో అయితే రాలేదు. ఐఎమ్ వెరీ సారీ గ్రూప్ నంబర్స్ కు. మా వాళ్ళు అయితే ఫోన్ చేసినారు, వాట్సాప్ లో లొకేషన్ పెట్టినారు, పోతున్నాం. ఫైనల్ గా అయితే మన బ్యాచ్ అయితే చేరుకున్నాం. ఆ షెడ్ లోపల ఎలాంటి గణేష్లు ఉన్నారో మన వాళ్ళు అయితే ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు అనమాట. రానే వచ్చేసి ఆ షెడ్ లోపలికి. కానీ ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మన ఫ్రెండ్ లోనే గణేష్ అయితే మాట్లాడుతున్నాము. కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఈ గణేష్ వచ్చేసి కొంచెం ఎడల్పు ఉన్నట్లున్నాడు. మన సందు వచ్చేసి కొంచెం సన్నగానే ఉంది. కానీ ఆ సందులోనో మళ్ళీ పోవడానికి రస్సు ఇడసాలి. వాళ్ళ మాటల్లోనే విందాం. అదే చెప్తున్నా, గేట్ తీసుకొద్దామే. ఇప్పుడు తీసుకొని మొత్తం తీసుకెళ్తాం. పోయే రోజు ఇట్లా నిలిపినప్పుడు ఏసీ గేట్ అవుతుంది చెట్టు అయితే నీకు ఆడ ఈడైతే గణేష్ అయితే కుదరలేదు. నెక్స్ట్ షెడ్ లోకి వెళ్దాం. లోపల ఉంటుంది. ఈ గణేష్ మాట్లాడింది మా చెప్పిన రేటుకి అయితే ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సీనియర్స్ కాక సీనియర్స్ కు థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు వినాయకుని స్పాన్సర్ గా ఇప్పించింది అనుకో. సీనియర్స్ కు మా జూనియర్స్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. గుత్తిరోడ్డు కల్లా పోతున్నాం. వెంకటేశ్వర గుడి కల్లా అయితే మా ఫ్రెండ్స్ అయితే రామంటున్నారు. వెంకటేశ్వర గుడి ఆడుతుందా? ఇది ఏం జరిగిందంటే ఇక్కడ గుంటకల్లోనో కొన్ని సందులు ఉంటాయి. ఆ సందులోనో మేము మిస్ అయినాము. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి మీ వాట్సాప్ లొకేషన్ పెట్టా అన్న. వానికి పెట్టడానికి రాదు. కాసేపు బాగానే తిరిగినాం. ఇంకా రాను కరెక్ట్ రూట్కే పోయినాం. వాళ్ళు రావడానికి మేము పోవడానికి. ఇక్కడ లక్షలు చెప్తున్నా అంట విగ్రహాలు. కాబట్టి మన వాళ్ళు అయితే వెనక్కి వచ్చేసారు.
5,000 మనం 5,000 ఇచ్చి రాకపోతే 10,000 ఇచ్చి పెట్టినారు బొమ్మలు మావే 10,000 ఏం లేదు అక్క అట్లా అనుకో. అనుకో వాళ్ళు ఊరు రూపాయి నువ్వు రూపాయి హీరో ఫ్లైట్ ఎక్కి చెల్లిస్తా నువ్వు పెట్టుకో 5,000 ఇచ్చుకో 5,000 ఇప్పుడు ఇచ్చుకో రేపు నా 5,000 ఇచ్చి 5,000 చెల్లిసిపోతా ఫైనల్ గా అయితే మనం వినాయకుని అయితే మాట్లాడినాం. నెక్స్ట్ పార్ట్ 2 లో కలుసుకుందాం.